హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ అనూప్ చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈరోజు యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా ప్రతి ఒక్కరు స్ట్రెస్కి చాలా లోన్ అవుతున్నారు అనమాట. అసలు ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? అసలు ఈ స్ట్రెస్ని మనం ఎలా అరికట్టాలి మనం? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ఉంది ఈ స్ట్రెస్ అనేది. అవును. ప్రతి ఒక్క మ్యాక్సిమం 100లో చూసుకుంటే మనం 90% ఉన్నారు స్ట్రెస్కి గురయ్యి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఫ్యామిలీస్కి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరిగి వాళ్ళ బిహేవియర్ తోటి, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ తోటి ఇబ్బంది పడుతూ సపరేట్గా వెళ్ళే వాళ్ళు, లేదంటే సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఫస్ట్ మన స్ట్రెస్ను అధిగమించాలి అంటే మనం చేయాల్సింది ఏంటి? మనకి అసలు స్ట్రెస్ దేనికి వస్తుంది శ్రావ్య? ఫస్ట్ వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది కదా మేడం. అదే వర్క్ ప్రెషర్ అంటే టార్గెట్స్ ఉంటాయి, మాకు టార్గెట్స్ ఉంటాయి. నువ్వు స్ట్రెస్ గురైతే టార్గెట్ కంప్లీట్ అవుతుందా? అవ్వదు మేడం. బట్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, మనం ఈ 2 బుక్స్ని తీసుకుందాం శ్రావ్య. ఈ 2 బుక్స్ని తీసుకుంటే సేమ్, ఇది ఒక పర్సన్, ఇది ఒక పర్సన్, వీళ్ళిద్దరూ నా కింద వర్క్ చేస్తున్నారు. సో ఏంటంటే ఈ పర్సన్ దగ్గరకు వచ్చి నేను గట్టిగా అరిచాను వర్క్ కంప్లీట్ అవ్వలేదని. సో అతను కరెక్ట్గా చేస్తాడా? చేస్తాడో చేయడో తెలియదు నాకు. సో ఇతని దగ్గరకు వచ్చి ఇలా ఉందమ్మా సిచ్యువేషను, మీరు కరెక్ట్గా వర్క్ చేస్తేనే మీకు శాలరీస్ కరెక్ట్గా వస్తాయి. సో టార్గెట్ కంప్లీట్ అయితేనే అని మనం స్మూత్గా చెప్పేశాం. సో ఇతను ఏంటంటే శాలరీ దాకా మనం మాట్లాడాం కాబట్టి సచ్చినట్టు చేస్తారు. ఓకే, ఈ టాపిక్ ఇతనితో అయిపోయింది. సో ఇదేంటి, మనం ఇక్కడ గట్టిగా అరిచి ఇతనితో ఏం చెప్పాం, వర్క్ అయిపోవాలి అని కేకలు పెట్టి మనం ఈ పర్సన్ మీద అరుస్తూనే ఉంటాము. అండ్ మనము మెంటల్గా స్ట్రెస్ గురవుతూనే ఉంటాము. ఇతను కూడా మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. ఇతను ఫాస్ట్గా 10 minutesలో చేయాల్సిన వర్క్ ½ an hour కూడా చేయడు. ఏంటంటే ఇక్కడ మనం వాడే భాషా విధానం, సో మనం ఆలోచించే విధానం, సో వర్క్ అనేది మనం చెప్పాలి, చేయించుకోవాలి. బట్ కాకపోతే దానికి మనం కొన్ని లిటిగేషన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్తే ఆ వర్క్ అనేది మనకి అనుకున్న టైంకి రీచ్ అవుద్ది. ఒకటి. ఇంకొకటి, ఈ స్ట్రెస్ అనేది నాట్ ఓన్లీ వర్క్, కొంతమందికి చూసుకుంటే ఫ్యామిలీస్లో కూడా ఉంటుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ, లేదంటే ఫ్రెండ్స్ వల్ల కానీ, లేదంటే పేరెంట్స్ వల్ల కానీ, సో ఏదైనా కానీ మనకు అనవసరం అది. సో ఈ స్ట్రెస్ అనేది మనం ఏదైనా కానీ అన్నిటిని మైండ్లో పెట్టుకొని అన్నిటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే మనం మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్తాం, కానీ మనకు ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు. సో మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం మనం స్ట్రెస్ అనేది తగ్గించుకొని పీస్ఫుల్గా ఉండి, ఏ విషయాన్నైనా మనం 1-2 సార్లు చెప్పేసి వదిలేస్తే సో 3rd time వాళ్ళే తెలుసుకుంటారు. సో వాళ్ళు తెలుసుకోలేదు కదా అని చెప్పి, వాళ్ళు అదే తప్పు చేస్తున్నారని చెప్పి మనం దాన్ని మైండ్లో పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా ఎక్కువగా ఆలోచించి తల పగిలిపోయేలాగా చేసుకుంటే మనమే పాడైపోతాం, మన హెల్తే పాడైపోతుంది. సో స్ట్రెస్ ఎక్కువైతే ఇంకా ఆటోమేటిక్గా గొడవలు అవుతుంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ, లేదంటే ఎవరితోనైనా. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని బంధాలు నిలబడాలి అంటే, కొంత మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మన స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ వర్క్ ఉంది శ్రావ్య. ఫుల్ వర్క్ ఉన్నప్పుడు ఏంటి, టార్గెట్ ఉంది, ఈ రోజు ఉంది మనకి ఫుల్ టార్గెట్. సో మనం ఏం చెప్పాలి, ఏం చేయాలి అంటే ఫ్యామిలీతో, నాకు ఇలా టార్గెట్స్ బాగున్నాయి, సో మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఇంట్లో చెప్పేసుకోవాలి. ఒకటి, ఆఫీస్లోకి వచ్చి సో మన టార్గెట్ కోసం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మినిమం 1 or 2 hours ఒకసారి మనం కొంచెం ఆ వర్క్ని మర్చిపోయే విధంగా కొన్ని మనం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేడివేడిగా టీ తాగడం ఒకటి, లేదంటే మనకి రూమ్ అనేది క్యాబిన్ అనేది ఉంటుంది, క్యాబిన్ చుట్టూరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని అడుగులు ఉందో మనం కౌంట్ చేసుకోవడం. ఇలాంటి చిన్నవి చేసామనుకో మనం ఆ వర్క్ టెన్షన్లోంచి పక్కకు వస్తాం. లేదంటే చక్కగా నచ్చిన సాంగ్, కొంతమందికి మెలోడీస్ ఇష్టం, కొంతమందికి మాస్ సాంగ్స్ ఇష్టం, కొంతమందికి లవ్ సాంగ్స్ ఇష్టం, కొంతమందికి డివోషనల్ సాంగ్స్. అలాంటప్పుడు ఏంటంటే పక్కన పెట్టి ఒక 5 minutes ఆ సాంగ్స్ అలాంటివి విన్నాము. లలిత కళలు ఇలాంటి వాటి మీద ఒక 5-10 నిమిషాలు ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనం
వాటిని అధిగమించాలి అంటే ఇటువంటి వాటి వైపు మనం మనసు పెట్టామనుకో శ్రావ్య, స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఓకే. అంతేకాని దాన్ని మనం ఒక స్ట్రెస్కి మనం బానిస అవ్వకూడదు. అదే మనకి బానిస అవ్వడానికి ట్రై చేయాలి. అవును. వీళ్ళెందుకు నేను ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా నా వైపు మళ్ళట్లేదని ఆ స్ట్రెస్సే మనల్ని క్వశ్చన్ చేసే విధంగా మనం మన బాడీని కానీ, మన లైఫ్ స్టైల్ని కానీ, మన మైండ్ని కానీ మార్చుకోవాలి. సో స్ట్రెస్ న్యాచురల్గానే తగ్గించుకోవచ్చు శ్రావ్య. దీని ఓకే. గురించి మనం భయపడాల్సిన పని లేదు. సో ఓకే. ఏంటంటే కాకపోతే తెలిసి తెలియని తత్వంతో కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి స్ట్రెస్ ఎక్కువగా పెంచుకొని ఈ స్ట్రెస్ ఎక్కువగా అయితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అదేవిధంగా బీపీ వస్తుంది. బీపీ వచ్చిందంటే షుగర్, స్ట్రెస్ ఎక్కువైందంటే ఇంకెక్కడ లేనివన్నీ వస్తాయి మేడం. ఎక్కడ లేనివన్నీ వస్తాయి. సో అలాంటప్పుడు జస్ట్ ఈ ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఈ ఒక్క పదాన్ని మనం దూరం పెట్టేసుకుంటే చాలు. మన లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటది. ఇది ఓకే. స్ట్రెస్ ఏమీ పెద్ద ఇబ్బంది పెట్టేది కాదు. మనం మర్చిపోలేని జబ్బు కాదు ఈ స్ట్రెస్ అవును. అనేది. సో దీన్ని న్యాచురల్‌గానే నేను చెప్పిన విధంగా ప్రయత్నిస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో టైమ్ టు టైమ్ ఫుడ్ తిని నైట్ కూడా ఎర్లీగా కొంచెం నిద్రపోవడానికి ట్రై చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుద్ది. మొబైల్స్ ఇప్పుడేంటంటే మొబైల్స్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఈ మొబైల్స్ చూస్తూ దానివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వర్క్ పరంగా చూసుకో, ప్రాబ్లం లేదు. అవసరానికి మొబైల్స్ యూజ్ చేయాలి. కానీ వాటిని అతిగా యూజ్ చేయకూడదు. మనల్ని మర్చిపోయే విధంగా. మనల్ని మనం మర్చిపోయేది ఏ టైంలో అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగి మనకి ఇబ్బంది కలుగుద్ది అన్న టైంలో మనం ఈ మొబైల్స్ అనేవి ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ యూజ్ చేసుకొని ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. ఓకే. సో వీటిని కూడా మంచిగా ఉపయోగిస్తేనే బాగుంటుంది మన లైఫ్. సో అలా కాకుండా మొబైల్స్ని మనం చెడుకి యూజ్ చేసుకుంటే మన లైఫ్ దెబ్బతింటది. సో నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ పాటిస్తే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో ఆఫీస్లో కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం రెస్ట్ టైం అని ఉంటుంది. సో ఆ టైంలో వీళ్ళు కొంచెం సిస్టమ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒక 10 ఆర్ 15 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ అయినా మ్యాక్సిమం వాక్ చేయడం, లేదంటే ఏదన్నా నేను చెప్పినట్టు ఏదైనా సాంగ్స్ వినటం, లేదంటే ఒక 5 మినిట్స్ క్రికెట్ అంటే ఇష్టం. సో వాళ్ళకి మనసుకి ఇష్టమైన ఒక 5-10 నిమిషాలు చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఓకే. అంటే మీరు చెప్పినట్టు ఎంత మన లైఫ్ స్టైల్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నా, ఎంత వర్క్ ప్రెషర్‌లో ఉన్నా ఒక 5-10 మినిట్స్ రిలాక్స్ అయితే కొంచెం మనం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందంటారు. రిలాక్స్ అంటే ఓన్లీ బాడీ రిలాక్స్ కాదు, మైండ్ రిలాక్స్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అవును. సో మైండ్‌లో మనం ఉన్న చెత్తనంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే టోటల్ మన లైఫ్ దెబ్బతింటుంది. మనం ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా అవి మనం హ్యాపీగా ఉండటానికి శ్రావ్య. సో మన హ్యాపీనెస్ లేనప్పుడు, మనం హ్యాపీగా ఉండనప్పుడు, మనకు నచ్చిన ఫుడ్ తినలేనప్పుడు మనకి ఆ వర్క్, ఆ స్ట్రెస్ ఎందుకు? అవును. సో మనం ఎప్పటికప్పుడు టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, వర్క్ కంప్లీట్ చేయాలి, మనం ఎకనామికల్‌గా డెవలప్ అవ్వాలి. సో వీటితో పాటు మనల్ని మనం కాపాడుకోవాలి. సో ఓకే. ఇవన్నీ కూడా ఈ స్టేటస్ అనేది, ఈ మనీ అనేది మనం హ్యాపీగా ఉండటానికి. సో అలాంటప్పుడు మనం హ్యాపీగా ఉండటానికి చేసేవి మనం ఎందుకు ఇబ్బందులు పడాలి? సో మనం సంతోషంతోటే మనం కూల్‌గా ఉంటూనే మనం ఇలా డెవలప్ అవుతూ ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే మన లైఫ్ బాగుంటది. మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా న్యాచురల్‌గా తగ్గుతాయి. అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా అటాక్ అవ్వవు. ఓకే. మనం ఎంత స్ట్రెస్‌ని రిలాక్స్డ్‌గా ఉంచితే మన లైఫ్ అంతా హెల్తీగా అంతే. ఉంటదంటారు. అంతేనా మేడం? అంతే. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థాంక్ యూ సో మచ్.